సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యు ఆర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. మీ అందరికి తెలుసు, మనమైతే పోఖ్రా నుంచి దాంపూస్ వచ్చాము. హార్డ్లీ 1 hour డ్రైవ్తో బస్తో, లోకల్ బస్తో అయితే మనమైతే వచ్చాము. 200 అయితే పే చేసాం. ఇట్లాంటి అందమైన వ్యూస్ చూడడానికి మీరు చూడొచ్చు. ఇది విలేజా లేకపోతే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం కొండలు, మొత్తం క్లౌడ్స్, ఆ క్లౌడ్స్లలో అక్కడక్కడ ఇల్లులు, కొండ మధ్యలో అక్కడక్కడ ఇల్లులు. నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఈ సైట్ సీయింగ్ ప్లేస్ లెక్క అయితే ఇదైతే చెప్పొచ్చు. దాంపూస్ విలేజ్ వచ్చేసి చాలా చాలా అందంగా ఉంటుంది. మనం ఇంకా తెలుసుకుందాం, ఇంకా మొత్తం ఈ విలేజ్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ వ్యవసాయం ఏం చేస్తారు, ఇంకా వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, మొత్తం అన్నీ చూద్దాం మనమైతే. సో గైస్, ఇక్కడ మెయిన్గా వచ్చేసి పంటల్లో అయితే వరి, ఇంకా ఆవాలు, ఇంకా మిల్ట్స్, గార్లిక్ ఇట్లాంటివి అయితే పండిస్తున్నారు. మీరు చూడొచ్చు పచ్చడి పొలాలు ఎంత సూపర్ ఉన్నాయో. సో ఇక్కడ నేపాలీ ట్రెడిషనల్ హోమ్ అవుతుంది. అబ్బారేడి అబ్బా బాబు, ఎలిజాగా అయితే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా ఆనందం. ఇంత సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం మబ్బులే, ఇంకా ఏమంటే ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ దాంపూస్ చూడొచ్చు. మొత్తం అంటే మొత్తం మబ్బులే. ఇక్కడ కుక్క అరుస్తుంది. కుక్క కాటు ఇప్పటికీ 2 సార్లు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ తీసుకున్నా. మళ్ళీ ఇంకోసారి నేనైతే అట్లాంటి చేయొద్దు అనుకుంటున్నా. సో అందుకోసం నేను ఇక్కడ నుంచి పోతా. కుక్ అవుతుంది, కానీ అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. కాకపోతే అక్కడ ఎవరైనా ఓనర్ ఉంటే మనమైతే మాట్లాడుతుండే ఖచ్చితంగా. కుక్కను కట్టేయమంటుండే. చాలా ఘోరంగా భయంకరంగా ఉంది కుక్క. అది బాబోయ్, నా వల్ల కాదు కుక్కతో గడిపించుకోవడం. ముందుకే ఖతర్నాక్ ఉంది కుక్క అది. సో మనమైతే ఇప్పుడైతే మొత్తం నేపాల్ అడవి అట్లాంటి ప్లేస్ అయితే ఉందాము. ఒక అడవిలో, ఒక పెద్ద పెద్ద కొండలలో ఒక పల్లెటూరు ఉంటే అది ఎంత క్రేజీ ఉంటుంది. నిజంగా అమేజింగ్ అంటే అమేజింగ్. నిజంగా మస్ట్ అంటే మస్ట్ విజిట్ ప్లేస్ దాంపూస్ విలేజ్. మొత్తం నేచర్తో కప్పబడి ఉంది విలేజ్ మొత్తం. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నిజంగా చూడొచ్చు. విలేజ్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం కొండలు. మనమైతే ఇక్కడ నుంచి అయితే యాక్చువల్గా అయితే అన్నపూర్ణ రేంజ్ చూడొచ్చు, మన మౌంట్ హిమాలయ రేంజ్ చూడొచ్చు, ఇంకా మచ్చు పిచ్చు రేంజ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తాయి. కాకపోతే మీరు చూడొచ్చు మొత్తం విలేజ్ అయితే మొత్తం అయితే ఆల్మోస్ట్ క్లౌడ్స్తోనైతే నిండిపోయింది. మొత్తం ఇట్లా మేఘాలు అయితే మొత్తం వచ్చేసినాయి. హెవీ రైన్ వల్ల కావచ్చు బహుశా. సో చూడొచ్చు మీరు, మొత్తం అంటే మొత్తం మేఘాలు. ఎంతో అద్భుతం అంటే నా లైఫ్లో ఇప్పటి వరకు అయితే నేనైతే ఇంత దగ్గర మేఘాలు అయితే చూడలేదు నా ఎంటైర్ లైఫ్లో. అమేజింగ్ అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నిజంగా క్రేజీ. మొత్తం ఇట్లా కొండలో నుంచి ఇట్లా తేమ అంటారు చూడు, వైట్ కలర్లో తేమ గాలి రూపంలో ఇట్లా పైన కలిసి చూడు, అది కూడా చూశాను నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. సో నిజంగా విలేజ్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది. మీరు కనుక నేపాల్ కాఠ్మండు తర్వాత పోఖ్రాలో తిరిగిన తర్వాత మీకు కనుక టైం ఉంటే డెఫినెట్గా ఒక 2 days అయితే ఇక్కడ స్పెండ్ చేయండి. నేచర్తోనైతే చాలా అంటే చాలా దగ్గర అవ్వచ్చు. అమేజింగ్ అంటే అమేజింగ్ ప్లేస్ రియల్లీ. సో ఇక్కడ వచ్చేసి లోకల్ ఏదో ఫార్మింగ్ చేస్తున్నారు. నేను అడిగిన రావచ్చా అంటే రావచ్చు అన్నారు. క్యా బనా రే దీదీ? सब्जी रबनी मतलब? अच्छा, लहसुन. अच्छा बहुत बढ़िया. क्या नाम है आपका? क्या नाम? ఇక్కడైతే మనమైతే ఫార్మింగ్ అయితే చేస్తుంది ఇక్కడ ఒక ఆంటీ అయితే. నేను అడిగా ఏమేమి పండిస్తారు అంటే వంకాయ, ఆలుగడ్డ, ఇంకా వేరే ఏమైనా కూరగాయలు ఉంటాయి కదా, పాలకూర అట్లాంటివి అయితే ఇక్కడైతే పంట పండిస్తారంట. మీరు చూడొచ్చు మొత్తం విత్తనాలు అయితే అక్కడ సైడ్ అయితే మొత్తం విత్తనాలు వేసేసారంట. సో ఇక్కడ కూడా కొంచెం వేసేసి మొత్తం ఇక్కడ
ఇక్కడ దాంపూస్ విలేజ్లో వచ్చేసి దాదాపు చాలా మంది వాళ్ళ ఇంటి పక్కన పెరట్లో అంటారు చూడండి మన పల్లెటూరులో, అట్లా పెరట్లోనే వాళ్ళే మంచిగా వెజిటేబుల్ పండించుకుంటున్నారు, కూరగాయలు పండించుకొని వాళ్ళు బయట మార్కెట్ నుంచి తినకుండా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే వ్యవసాయం చేసుకొని మొత్తం తింటారు. ఇంక్లూడింగ్ రైస్ కూడా బయట ఎక్కడ కూడా తినరు, వేరే రైస్ అయితే ఎక్కడ కూడా కొనుక్కోరు, ఓన్లీ వాళ్ళు పండించిన రైస్ మాత్రమే తింటారు. మీరు చూడొచ్చు, ఇది కాకరకాయ చెట్టు అంట. హాయ్ కాకరకాయ है इसको, हाय देख सकते हैं कैसे आना नीचे उधर से. ठीक है, बहुत बहुत धन्यवाद जी, बहुत दिखा रहे तुम लोग. సో కాకరకాయలు కూడా వాళ్ళే పండించుకుంటున్నారు. చూద్దాం ఇప్పుడు. మీరు చూడొచ్చు మొత్తం మబ్బులు, యాక్చువల్గా ఫుల్ ఎండ ఉంటే మొత్తం ఇట్లా మనకైతే ఇక్కడ మౌంటైన్ రేంజ్ అయితే మొత్తం కనిపిస్తుండే, కాకపోతే ఇప్పుడైతే మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం ఇగో ఇక్కడ వరకు మొత్తం క్లౌడ్సే, మొత్తం ఆ తేమ, ఆ చెట్ల నుంచి ఆ కొండల్లో నుంచి వచ్చిన తేమ, తెల్లటి తేమ మనమైతే కనుల ముందే ఇట్లా కనిపిస్తుంది. అమేజింగ్ అంటే అమేజింగ్ దాంపూస్ విలేజ్. మనమైతే ఇప్పుడు కాకరకాయ చూద్దాం. अरे ఇది కాకరకాయ नहीं है, ये కాకరి नहीं है. సో ఇది వాళ్ళు కాకరి అంటే కాకరకాయ అనుకుంటారు, కాకపోతే కాకరి అంటే కాకరకాయ కాదు, దోసకాయ. సో దీని దోసకాయ చూడొచ్చు పండించరు, చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా లోకల్ ఫార్మింగ్ చూడడం. సో చూడొచ్చు మొత్తం ఆర్గానిక్, ఎట్లాంటి మందులు కానీ ఎట్లాంటివి కూడా అసలు ఇక్కడైతే కలపరు. సో ఆర్గానిక్ మనం ఇక్కడ చూడొచ్చు ఆవుది పేడ, బర్రెది పేడ, సో అవన్నీ కలిపేసి అయితే ఆల్రెడీ దాలా విత్తన్ దాలా నై దాలా. సో ఇంకా ఇంకా విత్తనాలు అయితే ఇంకా పెట్టలేరంట, కాకపోతే ఇక్కడ వచ్చేసి వాళ్ళ వెజిటేబుల్, వాళ్ళ సొంత వెజిటేబుల్ అయితే పండించుకుంటున్నారు. సో చూడొచ్చు మొత్తం క్లౌడ్సే, మొత్తం మీరు చూడొచ్చు. गाजर है और लहसुन है, साग है. అమేజింగ్. మొత్తం బంతి చెట్లు అవి ఇవి మొత్తం ఆర్గానిక్గా అయితే ఫార్మింగ్ అయితే చేసుకుంటారు ఇక్కడ. ఆర్గానిక్ అంటే ఆర్గానిక్, వేరే ఏవి కూడా యూజ్ చేస్తలేరు. నిజంగా అమేజింగ్ అంటే అమేజింగ్. మొత్తం మంచు పొగతోనైతే మొత్తం కప్పేసింది ఈ విలేజ్ మొత్తం. ఇప్పుడైతే మొత్తం మంచు పొగ అంటారు కదా, దాంతోనైతే మొత్తం కప్పబడింది. ఎందుకంటే నిన్న నుంచి అయితే హెవీగా రెయిన్ అయితే పడ్డది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫుల్ హెవీ రెయిన్. సో అందువల్లనే కావచ్చు ఇలా మంచుతో కప్పబడింది. లేకపోతే మనము అక్కడ సైడ్ ఉంది కదా, అక్కడ సైడ్ నుంచి మనకైతే అన్నపూర్ణ రేంజ్ కనిపిస్తుండే, ఇంకా హిమాలయ రేంజ్ కనిపిస్తుండే, మచ్చు పిచ్చు క్లియర్గా కనిపిస్తాయి. ఈ క్లౌడ్స్ కానీ ఈ పొగ మంచు లేకపోతే క్లియర్గా కనిపిస్తాయి. సో రీజన్ అయితే నేనైతే వచ్చింది అయితే అందుకోసమే. సో మనమైతే ఇప్పుడైతే ఇక్కడ చేస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్, ఏమేమి పంట పండిస్తున్నారు, ఏమేమి కూరగాయలు పండిస్తున్నారు, సో అవన్నీ ఇప్పుడు మన హోటల్లో ఉన్న ఆ ఓనర్ అయితే మనకు చూపిస్తా అని చెప్పిండు. సో మనమైతే అతని దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి ఇక్కడ ఏమేమి పంట పండిస్తున్నారు, ఏమేమి కూరగాయలు పండిస్తున్నారు అన్నీ తెలుసుకుందాం. ఫుల్ చలి పెడుతుంది, మామూలుగా కాదు. సో మనమైతే ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళి తెలుసుకుందాం. సో వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు ఆల్రెడీ చూసుండొచ్చు, చూడొచ్చు బంతి చెట్లు, చాలా గ్రీనరీ. నేచర్ లవర్స్కి అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ప్లేస్. మనమైతే అంకుల్ దగ్గరికి వెళ్దాం. అంకుల్ మనకి ఇప్పుడు అవన్నీ చూపిస్తాడు, ఏమేమి ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళు. సోలో ట్రావెల్ చేస్తే ఇట్లా మనమే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఉర్రచ్చు, అరవచ్చు, నీకు నచ్చినట్టు ఉండొచ్చు, నీకు నచ్చినట్టు బతకచ్చు, నీ ప్లాన్స్ నీకే, నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. చూడొచ్చు, అమేజింగ్ ప్లేస్.
సో గైస్ మనకైతే ఇప్పుడైతే ఓనర్ అంకుల్ అయితే మనకైతే వాళ్ళ ఫార్మింగ్ ఏమేమి ఫార్మింగ్ చేస్తారు, అసలు ఏమేమి పంట పండిస్తారు, ఏమేమి కూరగాయలు పండిస్తారు, మనమైతే ఇప్పుడైతే అంకుల్ ద్వారా మనమైతే చూద్దాం. సో ఇప్పుడైతే నేను స్టార్టింగ్లో ఉన్నా. ఇక్కడ చూడొచ్చు మొత్తం బంతి చెట్లు, మంచి మంచి మొత్తం ఒక ఫామ్ అయితే మెయింటైన్ చేశారు. నిజంగా చూడడానికి మొత్తం పచ్చదనంతో మొత్తం నిండిపోయింది వీళ్ళ గార్డెన్ మొత్తం. మన ఇండియాలో మనం పెరట్లో ఎలా అయితే మనం కూరగాయలు కానీ చెట్లు కానీ పెట్టుకుంటాము, సో ఇక్కడ పెరట్ కానీ అట్లని కాదు, కానీ వాళ్ళ ఇల్లు ఇది వాళ్ళ కోటేజ్. సో వాళ్ళ ఇల్లు ఇది అంతా వాళ్ళ ఫార్మింగ్ ప్లేస్. సో ఇదంతా వాళ్ళది. చూడవచ్చు ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. వాట్ ఈస్ దిస్ ఫ్లవర్ నేమ్? గులాబ్. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. నో స్మెల్. ఓకే. సో చూడొచ్చు బీన్స్, సోయాబీన్ ఓకే ఓకే. సోయాబీన్ పండిస్తున్నారు, కుకుంబర్ పండిస్తున్నారు, చాలా చాలా వెజిటేబుల్స్ అయితే పండిస్తున్నారు. ఇంకా బెండకాయలు. దిస్ వన్ వాట్? This is we say in Gaba in here. Gaba. This is like is dal. దాల్. ఓకే We make the dal. ఓకే. సో దీంతోనైతే దాల్లో వేసి వండుకుంటారంట వాళ్ళు. సో చూడొచ్చు లిటిల్ ఫింగర్. Vendi. ఇగో బెండకాయ చెట్లు కూడా వండించుకుంటున్నారు. యా మీరు చూడొచ్చు, ఇగో బెండకాయ చిన్నగా ఉంది. సో మొత్తం పూరా ఆర్గానిక్ నై. సో ఎట్లాంటి కల్తీ లేకుండా, ఎట్లాంటి ఏమాటి లేకుండా ఇవే పండించుకుంటున్నారు. ఇవే వాళ్ళ వచ్చిన గెస్ట్కి కూడా అవే పెడుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా అదే తింటున్నారు. రైస్ కానీ ఏమేమైతే తింటున్నారో సో ప్రతి ఒక్కటి ఇక్కడ పండించిందే అక్కడ వంట చేస్తున్నారు. అక్కడ వీళ్ళు తింటున్నారు. వచ్చిన గెస్ట్కి కూడా అదే ప్రొవైడ్ చేస్తున్నారు. యా మిల్లెట్స్ చూడొచ్చు, మొత్తం అవన్నీ మిల్లెట్స్. మొత్తం అదంతా కనిపిస్తుంది కదా, మొత్తం 1, 2 ఇంకా కింద కూడా ఉంది. అవి మొత్తం మిల్లెట్స్ అయితే పండిస్తున్నారు. సో ఎట్లాంటి కల్తీ లేకుండా అయితే మొత్తం అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఆర్గానిక్ అంటే ఆర్గానిక్గా అయితే ఇక్కడైతే చేస్తున్నారు. సో నాకు తెలుస్తుంది ఇక్కడ, నేను ఇదొక్కటే కాదు ఇంకా చాలా మంది దగ్గర వెళ్ళి చూశాను, ఎక్స్ప్లోర్ చేశాను. తర్వాతనే నేనైతే అంత ఆర్గానిక్గా ఉందని, అంత మనమైతే సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఆర్గానిక్గా ఉందని మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. బఫెలో. సో చూడొచ్చు. ఓకే చూడొచ్చు ఆవులు, బర్రెలు కూడా వీళ్ళైతే సపరేట్గా కౌ మిల్క్. ఈ బర్రె పాలే మనకైతే టీలో కానీ అవి కానీ మనకైతే ఇస్తున్నారు. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. మొత్తం మంచు పొగతోనైతే మొత్తం కవర్ అయిపోయి ఉంది. ఎంత అందంగా ఉంది ప్లేస్. ఇంత పచ్చదనంలో వీరైతే మంచిగా లైఫ్ అయితే జీవిస్తున్నారు. సో నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మనమైతే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చి ఎక్కువ మోర్ దెన్ 1 month అయినా ఇక్కడ ఉండి నేనైతే ఈ ప్రశాంతమైన జీవితాన్ని ఒక 1 month అయినా అనుభవించాలని నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నా. నిజంగా ఇట్లాంటి ప్లేస్లు అయితే నాకైతే చాలా ఇష్టం. ఇంకా మనమైతే ఇంకా మార్నింగ్ టైంలో అయితే మనం ఖచ్చితంగా మౌంటైన్స్ అయితే చూడొచ్చు. మీకు చెప్పినా కదా ఏమేమి మౌంటైన్స్. ఇప్పుడు మనం అంకుల్ ద్వారా కూడా చెప్పుకుందాం. అంకుల్ క్యా మౌంటైన్స్ దిఖాతే ఉదర్? Machaputchre, Annapurna 2, Annapurna 1, Annapurna South, Annapurna South, and Ganeshima, and like that. But up उसके बाद आएगा सगरमाथा. अच्छा. And also Himalaya range. All of. Oh. Yeah. సో చూసిరు కదా, మనం ఎర్లీ మార్నింగ్ అయితే లేవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అరౌండ్ 5 o'clock ఆ రేంజ్లో లేస్తే కరెక్ట్ స్పెక్టాకులర్గా వ్యూ అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. కాకపోతే క్లౌడ్స్తోనైతే నిండిపోయే అవకాశం ఉంటుంది. అది మనం ఖచ్చితంగా చెప్పలేము. అందుకోసమే మార్నింగ్ అయితే అందరైతే ప్రిఫర్ చేస్తారు. మనమైతే ఇవాళ మార్నింగ్ అయితే మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. నేను అందుకనే ఏం చూపించలేకపోయాను. సో రేపు మార్నింగ్ అయితే మనం లేచి దానికోసమే ఖచ్చితంగా మనమైతే షూట్ చేసి మీకైతే చూపిస్తా. సో మనమైతే ఇంకా తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఉందో. చలో అంకుల్ క్యా హై? సో గైస్ నేనైతే చాలా చూస్తున్నా. సో మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా ఇక్కడ బ్లాక్ పెప్పర్ కూడా వీళ్ళైతే సొంతంగా వాళ్ళే ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. మీకు బ్లాక్ పెప్పర్ చూపిస్తా. నిజంగా నేనైతే ఇప్పటి వరకు చూడే అసలు ట్రీ కూడా ఎట్లా ఉంటుందో చూడొచ్చు. ఇవన్నీ బ్లాక్ పెప్పర్. సో చూడొచ్చు.
సో నిజంగా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ లెక్కైతే అనిపిస్తుంది. వాళ్ళ సొంత ఫార్మింగ్ ప్లేస్ని మొత్తం చూపిస్తారు. చాలా గ్రీనరీగా ఎన్నో రకాల వెజిటేబుల్స్ అయితే పండించుకుంటున్నారు. మరి బయట సైడ్ నుంచి అయితే అసలు పర్చేస్ అయితే చేస్తలేరు. కొనుగోలు లాంటివి అయితే బయట సైడ్ నుంచి అయితే చేయట్లేదు. రైస్ కోసం కానీ వెజిటేబుల్స్ కోసం కానీ వేరే అదర్ ఏవైనా సరే అసలు పర్చేస్ చేసేది కొనట్లేదు. వాళ్ళకి వాళ్ళే పంట పండించుకుంటున్నారు. వాళ్ళే తింటున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ని కానీ వాళ్ళ దగ్గరికి వచ్చిన గెస్ట్ని కానీ సో వాళ్ళకు కూడా వాళ్ళు తినే ఫుడ్డే వాళ్ళకు కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విధంగా చూడొచ్చు. బడే నింబు ఉన్నాయి. సో ఇవి తెలిసే మీకు పెద్ద జాతికి సంబంధించిన నిమ్మకాయలు అంటారు వీటిని. ఇట్లాంటి కొండ పర్వతాలలో పెరిగిన కోడ్లు చూడొచ్చు. మనం నిన్న దీని కూర వండుకొని తినేసినాం ఒకటి నిన్న నైట్. షూట్ గిట్లా ఏం చేయలే, ఎందుకంటే కొంచెం మనమైతే అంత జర్నీ చేసి వచ్చాం కాబట్టి. చూడొచ్చు వచ్చిన కస్టమర్లకు కూడా ఇదే వండి పెడుతుర్రు. ఎంత ప్యూర్ ఆర్గానిక్గా అయితే ఉందంటే అంత మంచిగా ఉంది స్టే. మీరు వస్తే మాత్రం ఈ స్టేలో డెఫినెట్గా స్టే చేయండి. సో చూడొచ్చు, ఎక్కువ చూసిన పచ్చదనం, మంచి చెట్లు, అమేజింగ్ అంటే అమేజింగ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వాటికి మిల్లెట్స్ పెట్టి అయితే మొత్తం దానా వేసి వాళ్ళకి కోడిలకి అయితే తినిపిస్తున్నారు. చూడొచ్చు ఒక్కొక్కటి బందోబస్తు బలిసినట్టు ఒక్కొక్క కోడి. బహుత్ మోటా హై, అచ్చా హై. చూడొచ్చు. సో గైస్ నేనైతే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్, టమాటా, ఆలు, బెండకాయ, బీరకాయ, దోసకాయ, సో ఇంకా అవి పేర్లు అయితే తెలివాయి. ఇంకా మిర్చి, ఇంకా టీ ప్లాంట్స్. సో వాళ్ళే సొంతంగా అయితే పండించుకుంటున్నారు. ఇంకా కాకరకాయ, సో ఇంకా వాటర్ మిలన్. సో ఇట్లాంటివన్నీ మనమైతే చూస్తున్నాము. ఇంకా అవి చెట్లు లాగానే ఉన్నాయి, కాకపోతే చాలా బాగా అనిపించింది వాళ్ళే ఫార్మింగ్ చేసుకొని. నిజంగా రైస్ మనం కూడా ఇట్లా మన పొలంలో మనమే వండుకొని తింటే అది ఆ సంతోషమే వేరు కదా. సో నాకు తెలిసి మీకు వీడియో ఎలా అనిపించిందో మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ కంట్రీస్ అయితే తిరగబోతున్నాం. బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనుకున్నా మన ఛానల్ చూసి ఎంతో హెల్ప్ అయితే పొందొచ్చు. ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా వీసాలు తీసుకోవాలి, ఎలా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలి. సో లేదా మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితుల్లో మీరు మన వీడియోలు చూసి అయితే మంచిగా ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. నేను కొత్త విషయాలు తెలుసుకుంటా, మీకు కొత్త విషయాలు తెలుపుతా. సో అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, అందరితో కలిసి ఉండండి. లవ్ యూ. బాయ్ ఫ్రమ్ దాంపూస్ విలేజ్, అమేజింగ్ విలేజ్. బాయ్.